ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం. నీవు బలము తెచ్చుకొనుము. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీవు బలము తెచ్చుకొనుము. ఈ మాటలు ప్రవక్త ఆహాబు రాజుతో ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడు అనమాట. అంటే సిరియనులు నీ మీదికి వస్తారు, సో అంటే యెహోవా అనుగ్రహించు దానిని నువ్వు చూచెదవని ప్రవక్త వచ్చి ఆహాబుతో సెలవిస్తూ వచ్చాడు అనమాట. ఈ మాటలు మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడుతూ వచ్చాయి. అంటే ఇక్కడ ఈ 13వ వచనం చదివితే, ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేల్ రాజైన ఆహాబు నొద్దకు వచ్చి అతనితో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించెదను. సో ప్రవక్త వచ్చి ఈ మాట సెలవిస్తూ వచ్చినప్పుడు ఆహాబుతో, యెహోవా అనుగ్రహించు అంటే నేను యెహోవానని నీవు గ్రహించునట్లు నేడు దానిని నీ చేతికి అప్పగిస్తానని ఆహాబుతో ప్రవక్త సెలవిస్తూ వచ్చాడు అనమాట. నువ్వు సిరియనులందరినీ కూడా హతం చేస్తావు, వాళ్ళని జయిస్తావు అని అక్కడ ప్రవక్త వచ్చి ఆహాబుకు తెలియపరుస్తూ వచ్చినప్పుడు, మనం ఆహాబు యొక్క జీవితాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో చదివిన ప్రకారము తను ఎంతో దేవుని యొక్క ప్రవక్త యొక్క మాటను తను స్వీకరించినట్లుగా మనము గ్రహించగలం. కారణం ఏంటంటే ఆ ముందు వచనాల్లో కూడా మనం చదవగలము, ఆయుధమును నడుమున బిగించుకునివాడు దాన్ని విప్పి తీసివేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడనను. అంటే తన దగ్గరికి అతిశయాన్ని కూడా రానివ్వనటువంటి వ్యక్తిగా, ఒక రాజుగా మనము చూడగలం. అంటే అక్కడున్న యవనులకు కూడా ఆ మాటలు తను తెలియపరుస్తూ వచ్చినట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహించగలం. ఉదయకాలము అతడు అంటే తనకున్న ఆ పరిస్థితులను బట్టి నీవు సిరియన్లు ఖచ్చితంగా జయిస్తావంటే, ఒకవేళ తన జీవితంలోనికి సందేహాన్ని అనుమానాన్ని తను వ్యక్తపరచలేదు. అయితే దేవుడు సెలవిచ్చి దేవుడు యెహోవానని గ్రహించినట్లుగా, అంటే దేవుడు చేస్తానని చెప్పాడు, ఆ మాటకి విధేయత చూపినట్లుగా మన వాక్యాన్ని బట్టి చదవగలం. అక్కడ అదే ప్రకారము దేవుడు తనకి విజయాన్ని అనుగ్రహించినట్లుగా మన వాక్యంలో చదవగలం. 22వ వచనం చదివితే, అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేల్ రాజు వద్దకు వచ్చి, నీవు బలం తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి యుండుము. అంటే ఆ ప్రవక్త చెప్పిన మాటలన్నీ కూడా తను అంగీకరిస్తూ వచ్చాడు. సో అలాగనే చేయగలుగుతూ వచ్చాడు. ఇక్కడ మనం సిరియన్లను ఆహాబు రాజు జయించినట్లుగా మన వాక్యంలో చదువుతాం అన్నమాట. బెన్హదద్ సెలవిచ్చాడు అక్కడ సిరియా రాజు, వారు సమాధానంగా వచ్చినను యుద్ధం చేయవచ్చిన వారు సజీవులుగా పట్టుకొని రండి ఆజ్ఞాపించాను. రాజ్యాధిపతులలోనూ నా యవనులను వారితో కూడిన దండువారిని పట్టణంలో నుండి బయలుదేరి ప్రతివాడు తను ఎదిరించిన వారిని చంపగా సిరియనులు పారిపోయి ఇశ్రాయేల్ వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదద్ గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయాను. అంతటి ఇశ్రాయేల్ రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియన్లను బహుగా హతం చేశాను. మనం ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ప్రవక్తలు సెలవిచ్చినటువంటి మాట అది దేవుని ద్వారా అనుగ్రహించబడినదని మనం నమ్ముతూ వచ్చినప్పుడు, విశ్వసిస్తూ వచ్చినప్పుడు, ఆ ప్రకారం మనం కనిపెట్టుకుంటూ వచ్చినప్పుడు చెప్పాడు కదా, నీవు బలం తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము. నమ్మాడు, విశ్వసించాడు. ఆ ప్రకారంగానే ఆహాబు సిరియన్లను జయించినట్లుగా మన వాక్యంలో చదువుతాం. ఉదయకాలం నీవు కూడా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, బలం లేనటువంటి వ్యక్తిగా, బలం లేనటువంటి దానిగా ఉదయకాలం సో అంటే నీకున్న పరిస్థితులను బట్టి భోజనం మాని ఉదయకాలం దిగులు పడుతూ, ఏంటి నా భవిష్యత్తు, ఏంటి అసలు నా జీవితమే నాకు అర్థం కాదు అని అయోమయమైన పరిస్థితుల్లో ఉండి నిరాశ నిస్పృహకు లోనయ్యావేమో, ఉదయకాలము ఆహాబును ప్రవక్త సెలవిచ్చినటువంటి మాటల ద్వారా, సో ప్రవక్త ఆహాబును బలపరిచినటువంటి రీతిగా ఉదయకాలము మన దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. నీవు బలము తెచ్చుకొనుమని. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చదివితే, యెహోవా అతన్ని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడని నేనే అని చెప్పగా, ఇక్కడ గిద్యోనుతో దేవుడు సెలవిస్తూ వచ్చాడు అనమాట. నీవు బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను రక్షింపువని. అయితే గిద్యోను అక్కడ ప్రశ్నించినట్లుగా మన వాక్యంలో చదువుతాం. అయినప్పటికీ దేవుడు కోప్పడకుండా
మా గిద్యోనికి మిద్యానీయులను అప్పగించినట్లుగా మన వాక్యంలో చదవగలం. కొన్నిసార్లు గిద్యోన్ లాగా మనం కూడా దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం, ప్రభువా నీవే నాకు తోడై ఉంటే, నీవే నాతో ఉంటే నా జీవితం ఇవెందుకు ఈ బలం లేని పరిస్థితులు, ఎంత కష్టపడుతున్నా కానీ అదేంటో నాకు తెలియని పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో, చెప్పుకోలేని సమస్యలతో, కొంతమంది అనరాని మాటలని, ఒకవేళ నువ్వు అదే నొప్పిని, అదే బాధను, అదే బలహీనమైన పరిస్థితిని ఉదయకాలం అనుభవిస్తున్నావేమో గిద్యోన్ లాగానే ప్రశ్నిస్తూ. గిద్యోను ప్రశ్నించినప్పటికీ దేవుడు గిద్యోని యొక్క బలహీనతను ఎరిగి తను ఎవరో, ఎలాంటి దేవుడో, తను గిద్యోని ఎవరినైతే ఆహ్వానిస్తూ వచ్చాడో వాళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చారు. అయినప్పటికీ దేవుడు 300 మంది ద్వారా ఆ మిద్యానీయులను జయించే కృపను దేవుడు ఎవరో తనకి రుజువుపరుస్తూ వచ్చాడు. ఉదయకాలం మనం సేవిస్తున్న దేవుడు ఎవరు అంటే తాను యెహోవానని గ్రహించినట్లుగా ఆహాబుకి విజయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు, గిద్యోనికి విజయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. ఉదయకాలం మనకు కూడా అదే విజయాన్ని ఆయన అనుగ్రహించగలరు. మన విశ్వాసంతో ముందు కొనసాగుతూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవారుగా ఉంటారు అన్నమాట. అదే న్యాయపత్రిక గ్రంథం మనం 4వ అధ్యాయంలో కూడా చదివితే, నా ప్రాణమా నీవు బలము పూని సాగుమని దెబోరా, బారాకుల మాట సెలవిస్తూ వచ్చారు. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాలు కదా. మన కీర్తన 68:28లో కూడా చదువుతాం, నీ దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాలు, మనమున్న ఈ బలహీనమైన పరిస్థితుల్లో ప్రతి వాగ్దానాన్ని ఆహాబులాగా విశ్వసించి మన జీవితానికి మనం అన్వయించుకుంటూ వచ్చినప్పుడు ప్రతి బలహీనమైన పరిస్థితుల్లో తన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించి దేవుడు ఎవరో మన జీవితంలో ఆయన రుజువుపరుచుకుంటారు. నీకున్న పరిస్థితులన్నింటినీ దేవునికి అప్పగించి దేవుడు అనుగ్రహించిన ఈ వాగ్దానాన్ని స్వంతం చేసుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ప్రభువా, నీవు బలం తెచ్చుకొనుమని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్న బలహీనమైన పరిస్థితుల్లో మీ బలమును అనుగ్రహించి అన్ని విషయాల్లో సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.